హాయ్ అండి, ఈరోజు రెసిపీ తలకాయ కర్రీ అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికి మసాలా కోసం ధనియాలు, గసగసాలు, కొంచెం లవంగాలు, చెక్క అన్నీ వేసుకుని ఫ్రై చేసుకుంటాం కదండి. అందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కుక్కర్లో చేసుకుంటాం కదా, దీనికి ఆయిల్ వేసుకొని కొంచెం జీరా వేసుకున్నాను. జీరా వేసుకున్న తర్వాత నేను చాపర్లో వేసుకున్నానండి. ఆనియన్స్ ఎక్కువ ఉండాలి గ్రేవీ కోసం. అందులోనే నేను పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత టమాటాలు కూడా నేను అందులోనే చాపర్లోనే వేసుకున్నానండి. సన్నంగా కట్ చేసుకోవడానికి అవుతుందో లేదో అని చెప్పి అలా వేసుకున్నాను. నెక్స్ట్ దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కడిగి పెట్టుకున్న తలకాయని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ ఫ్రై అయితే అంతే బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో ధనియాల పౌడర్, కొంచెం జీరా అండ్ మిర్చి పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాం కదండి. నేను ఏదైతే మిక్సీ చేసుకున్నది బౌల్ ఉందో అందులోనే వాటర్ యాడ్ చేసి వేసుకున్నాను. మిగతా వాటర్ని కొంచెం సాల్ట్ సరిపోలేదని చెప్పి మళ్ళీ వేసుకున్నాను. ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసుకొని నేను కుక్కర్ పెట్టేశానండి. కుక్కర్ పెట్టేసిన తర్వాత 2 విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టాను. మిగతా 4 విజిల్స్ సిమ్లో పెట్టుకుంటే చాలా చక్కగా గ్రేవీలా రెడీ అవుతుంది. ఇది కొంచెం గ్రేవీ ఎక్కువగానే ఉంచుకోవాలండి. చల్లగా అయిపోయిన తర్వాత చాలా దగ్గరికి అయిపోతుంది. డిష్ అవుట్ చేసి చూపిస్తాను. ఫైనల్గా మళ్ళీ కొత్తిమీర కొంచెం వేసుకున్నాను. చాలా స్పైసీగా యమ్మీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.